శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పంది తమ్ముడు. అనగనగా ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి శుభ్రంగా ఉండడం చేతకాదు. ఒంటి నిండా మురికి, చొక్కా నిండా సిరామరకలు, కళ్లకు పూసులు, ఎంతో మంచి గుడ్డలు వేసుకున్నా క్షణంలో తోళ్లయ్యేవి. సరిగ్గా మొహం కడుక్కోడు, నీళ్లసలే పోసుకోడు. ఒకరోజు వాడి గదిలోకి ఒక దేవత వచ్చింది. ఆవిడ వాడితో ఇలా అన్నది: చూడు బాబు, నీ గది ఎట్లా ఉందో, నేల నిండా దుమ్ము, ఎక్కడ చూసినా పుస్తకాలే, పక్కబట్ట నిండా కాళ్లతో తొక్కిన బురద. చీచి, నీ గదిని బాగు చెయ్యాలి. నువ్వు కాసేపు బయటకు వెళ్ళి నీ అన్నతో ఆడుకో అన్నది దేవత. నాకు అన్న లేడు అన్నాడు అబ్బాయి. లేకేం, ఉన్నాడు. నీకింకా తెలియదు కాబోలు. నీకు వాడు తెలియకపోయినా వాడికి నువ్వు తెలుసులే. బయటికి పోయి దొడ్డివాకిట్లో నిలబడు, వాడే వచ్చి నిన్ను పిలుస్తాడు అన్నది దేవత. అన్నీ అబద్ధాలే అంటూ అబ్బాయి దొడ్లోకి వెళ్లి వాకిట్లో నిలబడ్డాడు. కాసేపట్లో పక్కనున్న చెట్ల మీద నుంచి ఒక ఉడత అబ్బాయి పక్కగా వచ్చి నిలబడింది. ఉడతా ఉడతా, నువ్వేనా మా అన్నవు అన్నాడు అబ్బాయి. ఇంకా నయం, నేను చూడు ఎంత శుభ్రంగా ఉన్నానో, నా గూడు చూడు, నా పిల్లలు చూడు, మేము నీ మాదిరిగా మురికి సహించాం అని ఉడత చెంగున ఎగిరిపోయింది. మరి కాసేపటికి గెంతుకుంటూ ఓ గోరింక వచ్చింది. గోరింక గోరింక, నువ్వేనా నా అన్నవు అన్నాడు అబ్బాయి. నాకేం కర్మ కాలింది నాయనా, నేను చూడు నిక్షేపంలా ఉన్నాను. నా ఒంటి మీద ఎక్కడైనా ఒక్క నెరుసుమన్న మట్టిగా చూపించగలవా అంటూ కోపంగా ఎగిరిపోయింది గోరింక. ఇంకాసేపటికి అక్కడ ఒక పిల్లి వచ్చింది. పిల్లి పిల్లి, నువ్వేనా మా అన్నవు అన్నాడు అబ్బాయి. చాలులే, మంచి మాట అడిగావు. ఉదయం లేచి ఇప్పటికి 6 సార్లు ఒళ్ళంతా శుభ్రం చేసుకున్నాను. నువ్వు నా తమ్ముడి అంటే ఎవరైనా నవ్విపోతారు అంటూ పిల్లి తోక ఆడించుకుంటూ తన దారిని తాను పోయింది. ఆ తర్వాత దొడ్డివాకిలి ముందుగా ఒక పందిపోతూ ఉంది. దాని ఒంటి నిండా చేతి మందాన బురద అట్టకట్టి ఉన్నది. అబ్బాయికి పందిని పలకరించు బుద్ధి కాలేదు. దాన్ని చూస్తే అసహ్యం వేసింది. అబ్బాయి పలకరించకపోయినా పందే ఆగి, ఏం తమ్ముడు అని అబ్బాయిని పలకరించింది. నేను నీకు తమ్ముడిని కాదు పో అన్నాడు అబ్బాయి. కాకేం, అచ్చంగా నువ్వే నా తమ్ముడివి. మనకు పోలికలు తెలియటం లేదా? ఆ గోడ కింద చక్కని బురద ఉంది, పోయి పొర్లాడుదాం రా అన్నది పంది. చీచి, నేను బురదలో పొర్లాడను అన్నాడు అబ్బాయి. ఎవరికి చెబుతావు? చూసేవాళ్ళకి కళ్ళు లేవనుకున్నావా? నాతో వచ్చావంటే నాకు పోసే కుడితిలో నీకు కూడా భాగం ఇస్తాను అన్నది పంది. నాకు కుడితి వద్దు, బురద వద్దు అంటూ అబ్బాయి ఏడవసాగాడు. ఇంతలో దేవత బయటికి వచ్చి, నీ గదంతా చక్కగా చేసి పెట్టాను, దాన్ని పాడు చేసావంటే జాగ్రత్త. ఇంతకు నువ్వు మీ పంది అన్న వెంట పోతావా, నా వెంట లోపలికి వస్తావా అని అడిగింది. వాడు వెంటనే, అమ్మా, నేను నీ వెంటే వస్తాను, నీతోటే ఉంటాను, ఆ పందితో వెళ్ళను అంటూ అబ్బాయి ఆ దేవత చేయి గట్టిగా పట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. బయటున్న పంది, వెళ్ళు, కుడితి నాకే ఆదా అని గోండ్రిస్తూ తన దారిని తాను వెళ్ళిపోయింది. అంటే మనకు శుభ్రం ఎంత అవసరమో ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.